మాజీ మంత్రి అంబటి రాంబాబును ఆయన కుటుంబ సభ్యులను మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, వేమూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ అశోక్ బాబు పరామర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. అంబటి రాంబాబు పైన, ఇంటిపైన, కార్యాలయం పైన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు కావడం లేదని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా కూటమి నాయకులు గెలవలేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉన్న నాయకులపై అమానుషంగా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ వ్యవస్థ కొంతమంది పోలీసుల వలన చెడ్డ పేరు వస్తుందని, పోలీస్ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఆసన్నమైందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన, కూటమి నాయకులపై దాడులు చేస్తే వాటిని ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇతరులు మాలాంటి ఇతర నాయకులకు కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకత్వ పటిమతో ఉన్నటువంటి రాంబాబు గారిని మరి అతని మోరల్గా వీక్ చేయాలన్నటువంటి తపనతో కూటమి ప్రభుత్వం, అలాగే చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. మరి ఆయన అనేక సార్లు ఆయన ఇబ్బంది పెట్టినా, ఇటువంటి దాడులు చేసినా మరింత ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ మా అందరికీ ధైర్యం కలిగించి ఒక నాయకుడంటే ఎలా ఉండాలన్న దానికి నిదర్శనంగా ఉన్నటువంటి రాంబాబు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, మరి మా జిల్లా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ అతని నాయకత్వం పట్ల, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల మరింత అంకిత భావంతో మేము కలిసికట్టుగా వైఎస్ఆర్ పార్టీకి అండగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని సమర్థించాలి. అతనికి అత్యంత ఆప్తుడిగా, సమర్థవంతమైన నాయకుడిగా ఉన్న రాంబాబు గారి నాయకత్వాన్ని కూడా మరొకసారి హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ, అతనికి ఎటువంటి కష్టం వచ్చినా మేము కూడా అతనికి అండగా ఉంటామని, మరి అలాగే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కలకాలం ఆయన అంటే నడుస్తామని మేము తెలియజేస్తూ, మరి చంద్రబాబు నాయుడు గారు ఏం కోరుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. మరి బలమైనటువంటి నాయకుల్ని మరి ఇటువంటి చర్యల ద్వారా మరి నష్టపెట్టాలన్నటువంటి ప్రయత్నం, మరి నిస్పృహ చేయాలన్నటువంటి తాపత్రయపడుతున్నారేమో. కానీ రాంబాబు గారు మొదటి నుంచి కూడా మరి హౌస్లో కానీ, మరి పార్టీ ఇతర కార్యక్రమాల్లో కానీ ఎప్పుడు కూడా ధైర్యంగా పార్టీకి అండగా ఉండేటటువంటి నాయకుడు. అది మరింత పటిష్టంగా ఉండే విధంగా, ఇతరులు కూడా స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా ఆయన ఈ ప్రవర్తనని హృదయపూర్వకంగా అభినందిస్తూ, మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎంత దుర్మార్గంగా ఈ కూటమి పాలన ఉందనేది ఒకసారి మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది. మీరు చూశారు, గౌరవనీయులైనటువంటి మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి ఇంటి మీద ఏ రకమైనటువంటి దాడులు చేశారు కూటమి నాయకులు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి సామాజిక వర్గం ఏ రకంగా ఇంకొక కులానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద దాడులు చేయాలి అనేటువంటి కుట్రపూరితంగా ఏ రకంగా చేశారనేది మీ అందరికీ తెలుసు, క్లియర్గా చూసాం. ఆ రోజున అంబటి రాంబాబు గారు శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డులో రకరకాల కొవ్వు పేర్లు చెప్పడానికే అసహ్యంగా ఉండేటువంటి మాటలు మాట్లాడి, ఎప్పుడైతే సిబిఐ అందులో పంది కొవ్వు కలవలేదు, పశువుల కొవ్వు కలవలేదు, చేప నూనె లేదు అని చెప్పేసి సిబిఐ రిపోర్ట్ ఇవ్వడంతో వాళ్ళు దెబ్బతిన్నామని చెప్పేసి పోస్టర్లు పెట్టి ప్రచారం ఉంది 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 వెంకటేశ్వర స్వామి గారి లడ్డులో ఈ యొక్క కొవ్వు కలిసింది కలిసింది కలిసిందని చెప్పేసి పోస్టర్లు వేసి ఊరూరు పోస్టర్లు వేసి వాళ్ళు ప్రచారం చేయాలని చెప్పేసి చూశారు. మరి అంబటి రాంబాబు గారు ఇలా పోస్టర్లు వేయడం ఇది తప్పు, ఇలా వెంకటేశ్వర స్వామి గారి లడ్డుని కానీ అపవిత్రం చేయొద్దు, ఏ దేవుని యొక్క ప్రసాదాన్ని కూడా ఇలా చేయొద్దు అని చెప్పేసి అలా కానీ మీరు చేసి ఈ పోస్టర్లు వేశారు, వీటిల్ని తీయకపోతే రేపు మేమే వచ్చి దాన్ని తీసేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. ఇలా వేయడం వల్ల